వారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది, అలాగే వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా రేపటి రోజున ఉండబోతున్నాయో తెలుసుకుందామండి. సింహరాశి వారికి తప్పకుండా రేపటి రోజున ఒక వ్యక్తి మీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నారు. మరి ఆ వ్యక్తి ఎవరు? రేపటి రోజున మీ జీవితంలో ఎలాంటి ఫలితాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ దేవతారాధన చేస్తే మీకు రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అలాగే కుటుంబ పరంగా రేపటి రోజున మీ జీవితంలో ఏం జరగబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇంకొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఈ రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి అనేది చాలా దివ్యమైనటువంటి యోగం కలిగినటువంటి రాశి అని చెప్పుకోవచ్చండి. వీరికి కొత్త ప్రారంభానికి ఒక గొప్ప రోజుగా రేపటి రోజున మారబోతుంది. అంటే మీకు గత కొంతకాలంగా వీడనటువంటి చిక్కుముడులు అలాగే సమస్యలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి. మీ పనిలో ఒక మంచి సక్సెస్ అనేది మీకు తప్పకుండా కలగబోతుందని చెప్పుకోవాలి. ఇక ఈ రాశివారు ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ కూడా నిరాశ చెందినటువంటి ఒక పని అయితే రేపటి రోజున అసంపూర్తిగా చాలా రోజుల నుంచి ఇక ఇది వేస్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నటువంటి పని రేపటి రోజున మీకు తప్పకుండా విజయవంతంగా మారడానికి సమయం అనేది ఆసనం కాబోతుందని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా కల కాదండి, నిజంగా రేపటి రోజున మీరు అనుకున్న పని తప్పకుండా పూర్తి అవుతుందన్నమాట. ఎన్నో రోజుల నుంచి మిమ్మల్ని మానసికంగా వేధిస్తున్నటువంటి ఆ సమస్యలు తగ్గుముఖం పట్టడం మీరు తప్పకుండా చూస్తారు. రేపటి రోజున మీకు వీలుంటే తప్పకుండా నల్ల కుక్కకు ఏదైనా కానీ ఒక చిన్న రొట్టె ముక్కను పెట్టడానికి మీరు ట్రై చేయండి. అలాగే గోవుకి అంటే ఆవుకి ఆహారాన్ని తప్పకుండా తినిపించండి. మీకు ఎదురయ్యేటువంటి సమస్యలన్నీ శనిదేవుడి యొక్క అనుగ్రహంతో మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ దురదృష్టపు నీడ లాంటి ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి సమయం కానీ తొలగిపోతుందండి. అలాగే ఉట్టిగా రొట్టె ముక్కను పెట్టడమే కాకుండా శని భగవానుడికి యొక్క నామాన్ని కూడా తలుచుకోవడం మంచిది. ఓం శం శనీశ్వరాయ నమః అనేటువంటి నామాన్ని తప్పకుండా 11 సార్లు కానీ 21 సార్లు కానీ 108 సార్లు కానీ తప్పకుండా మీరు పఠించడం మంచిది. అలాగే కొంతమంది పైన అంటే స్నేహితులుగా నటించేటువంటి కొంతమంది వ్యక్తులను మీరు రేపటి రోజున మీరు తప్పకుండా తెలుసుకుంటారండి. అంటే ఆ వ్యక్తులు మీ మీద చాలా రోజుల నుంచి అసూయను పెంచుకొని వారు ఏంటంటే మీ యొక్క ఆర్థిక వృద్ధిని చూసి లేదంటే మిమ్మల్ని ఏదైనా తప్పుదారి పట్టించడానికి చాలా రోజులుగా ప్రయత్నిస్తూ ఉంటారనమాట. కాబట్టి మీరు ఏదైనా విజయం సాధిస్తే వారు భరించలేకపోతున్నారు. కాబట్టి రేపటి రోజున వ్యక్తులు ఏంటనేది మీకు రేపటి రోజున తప్పకుండా అర్థమవుతుంది. మీ వ్యక్తిగత నిర్ణయాలు అలాగే మీ వ్యక్తిగత విషయాలు వారితో ఎట్టి పరిస్థితుల్లో కూడా పంచుకోకూడదు. కష్టమైనటువంటి మార్గాల్లో మీరు బాగా నడిచారు, కానీ ఇప్పుడు మాత్రం మీ జీవితంలో పువ్వులు అనేది వికసించబోతున్నాయండి అనేది చెప్పుకోవచ్చు. కొంతమంది నిర్లక్ష్యం వారు కూడా అంటే మీ పట్ల నిర్లక్ష్య భావం చూపించి మిమ్మల్ని నలుగురిలో కొంచెం తక్కువ చేసి చూసిన వారు కూడా మీరు తప్పకుండా మీ ముందు చేతులు జోడించబోతున్నారని చెప్పుకోవచ్చు. అలా క్షమాపణ చెప్పబోతున్నారనమాట. శని భగవానుడు అలాగే మీ కులదేవత యొక్క అనుగ్రహం మీకు రేపటి రోజున మీ రాశిపై చాలా ఎక్కువగా ఉంటుందండి. రేపటి రోజున మీ యొక్క కులదేవ